హాయ్ హలో అండి. చూసారా ఇప్పుడిప్పుడే వర్షం అయితే మొదలైంది. ఫుల్లుగా గాలి అయితే వస్తుంది. మేత అయితే రేకుల షెడ్లో వేద్దామని చెప్పేసి నేనైతే వచ్చాను. మేత వర్షానికి తడిచిపోతుంది కదా, అందుకని చెప్పి రేకుల షెడ్లో వేద్దామని వస్తే అప్పటికే మా హస్బెండ్ వచ్చి ఆ మేత అంతా తీసి రేకుల షెడ్లో వేస్తున్నాడు. చూడండి, గాలి అయితే మామూలుగా లేదు. మా దూడ వచ్చేసి భయపడుతుంది గాలికి. పెద్దగా గాలి వస్తునేసరికి దూడ చాలా భయపడుతుంది. చూడండి, అరటి చెట్టు అయితే వంగిపోతుంది గాలికి. మా మామయ్య వచ్చి కర్రలు అయితే అడ్డం పెట్టాడు, పడిపోకుండా అరటిగెల పడిపోకుండా. అరటిగెల ఉండేసరికి చెట్టుకు బరువు అయ్యేసరికి వాలిపోతుంది. ఇవి చిన్న చిన్న మొక్కలే కదా, గోడ అడ్డం ఉండేసరికి వీటికి ఏమీ కాలేదు. చూడండి, దూడ ఎంత భయపడుతుందో వర్షానికి గాలికి. చాలా గట్టిగా వస్తుంది గాలి అయితే. సరేలే, దీన్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి ఇంకా దోణిప్పేసి పాలైతే పిండటానికి నేను రెడీ అయిపోయాను. మళ్ళీ వర్షం కూడా ఎక్కువైనా వర్షంలో పాలు పిండటానికి అవ్వదు కదా, కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి వర్షం పడకముందే పాలు పిండేస్తే ఏ బాధ ఉండదు కదా, అందుకని చెప్పి నేనే పాలు పిండటానికి రెడీ అయ్యాను. పాలు అయితే పిండేస్తున్నాను. నేను పాలు ఎలా పిండుతున్నానో మీరు కామెంట్ చేయండి. చూడండి, బాగానే పిండుతున్నానా? మీరు నన్ను సపోర్ట్ చేస్తే ఇంకా నేను ఎలాంటి వీడియోస్ చేస్తే మీకు నచ్చుతాయో చెప్పండి. నేను ఇలా ఇంట్లో పనులు మీతో షేర్ చేసుకునే వీడియోస్ పెట్టనా, లేకపోతే నేను ఏమైనా కొత్తగా రీయూజ్ ఐడియాస్ అవే పెట్టనా, ఎలాంటి వీడియోస్ పెట్టాలో మీరే కామెంట్ చేసి చెప్పండి. మీకు నచ్చినట్లే పెట్టడానికి నేను ట్రై చేస్తాను. ఇదైతే మా వారు వీడియో తీస్తునేసరికి ఇది భయపడుతుంది. ఈ బర్ర చాలా భయపడుతుంది, చుట్టూ తిరిగేస్తుంది. ఇంకా దూరంగా వెళ్ళి జూమ్ చేసి వీడియో తీస్తున్నాడు మా వారైతే. చూడండి, ఎంత భయపడుతుందంటే చాలా భయపడుతుంది. కొత్త బట్టలు వేసుకుంటే నన్ను కూడా దగ్గరికి రానియదు ఈ గేదె అన్నది. చూడండి, నేను పాలు ఎలా పిండుతున్నాను, బాగానే పిండుతున్నానా? మీ ఊర్లో కూడా నిన్న వర్షం పడిందా ఫ్రెండ్స్? మా ఊర్లో అయితే అసలు గాలి, వాన, ఉరుములు, మెరుపులు తప్పితే వర్షం అయితే పెద్దగా ఏం పడలేదు. నార్మల్ అలా తడిచిపోయి వెళ్ళిపోయింది, అలా చినుకులు పడి వెళ్ళిపోయింది అన్నమాట. పెద్ద వర్షం అయితే ఏం పడలేదు.